మనకు తిరగటమే సరిపోతుంది కదా, అందుకని ఎక్కడికి వెళ్ళాలి. పథకాలు అమలు అయినాయా మీకు అసలు? నాకు అసలు ₹10 కూడా అమలు అవ్వాలి. గత ప్రభుత్వంలో నా రేషన్ కార్డు తీస్తారు. దేనికని అడగవే, మనం ఇప్పుడు డోక్రాలో ఉంటాము, డోక్రాలో లోన్ తీసుకోవాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వానికి పాలకుల దగ్గరికి ప్రజలు వెళ్ళేవారు, ఈ ప్రభుత్వంలో అయితే ప్రజల దగ్గరికి పాలన వస్తుంది. ఏ ఒక్కటైనా కూడా అమలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదండి. చేశారు, బాగానే ఉంది. నాకు తల్లికి వందనం వచ్చి 2 పాపలు, నాకు ఒక పాపకే పడ్డది, ఇంకో పాపకే అడిగితే వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మధురిమ. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. అయితే ఈ ఏడాది కాలంలో రాజమండ్రి సిటీలో అసలు ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగినాయి? ఎన్నికల ముందు తన మాటలతో, తన ప్రసంగాలతో ఎంతో మంది యువతను ఆకట్టుకున్న జనసేని పవన్ కళ్యాణ్ అసలు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, అసలు ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి స్ట్రైక్ రేట్ ను సాధించిన జనసేని పవన్ కళ్యాణ్ పనితీరు అసలు ఎలా ఉందో ఈ రోజు రాజమండ్రి సిటీ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నాతో రండి. మీ పేరండి? జీవివి సత్యనారాయణ. సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? మా ప్రాంతాలు అంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఏం లేదు. మేమున్న ఈ ఏరియాలో డెవలప్మెంట్ అంటే ఏం లేదు. ఇతర దిక్కులు జరగచ్చు కానీ ఈ ఏరియాలో డెవలప్మెంట్ అంటే ఏం జరగట్లే. దానికి ప్రభుత్వమే కారణం అంటారా? ప్రభుత్వం కారణం అవ్వచ్చు, ప్రజల కారణం అవ్వచ్చు, ఏదైనా ప్రభుత్వమే కదా అంటారు. అసలు మీరు కంప్లైంట్ చేశారా? మీకు లేదు చేయలేదు. ఎవరికి చేస్తాం కంప్లైంట్? ఎవరు పట్టించుకుంటున్నారు? కంప్లైంట్ చేస్తే మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినామనుకో ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే ఇంకొకళ్ళ దగ్గర. మనకు తిరగటమే సరిపోద్ది కదా, అందుకని ఎక్కడికి వెళ్ళాలి. పథకాలు అమలు అయినాయా మీకు అసలు? నాకు అసలు ₹10 కూడా అమలు అవ్వాలి. అసలు దాని మీద మీకు ఏమీ రావాలా, ఏమి రావాలి. కంప్లైంట్ చేయలేదా మీరు? చేయలేదమ్మా. ఇంకా కంప్లైంట్ చేసి ఖాళీ కూడా మాకు ఉండదు. ఇంకెందుకంటే చేతి పని వాళ్ళం కదా. మీది ఏ నియోజకవర్గం వస్తుందండి? మన రాగని ఇది గోరెంట్ల బుచ్చి చౌదరి గారి నియోజకవర్గం. ఆయనే. అసలు ఆయనకి కంప్లైంట్ చేసి చేయలేదు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంతవరకు ఆయన ఇటు వచ్చే చూడలేదు. మా వార్డులోకి రాలేదు. ఆయన తిరిగి రావు కదా, మా వార్డులోకి రాలా. పెన్షన్ గురించి చెప్పినగా అలా రాయట్లేదు పెన్షన్. మీకు వెళ్ళాను. మీకు ఇల్లు ఉందా? మీకు ఇల్లు ఏమో 110 గజాలు ఉందా, అది ఉంది ఇది అని చెప్పి రాయటం మానేసి. మీ పేరమ్మా? కృష్ణవేణి. కృష్ణవేణి. కూటమి ప్రభుత్వం పాలన పూర్తయి 1 year అవుతుంది. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమన్నా మీకు కనిపించిందమ్మా. గత ప్రభుత్వంలో నా రేషన్ కార్డు తీస్తారు. దేనికని అడగవే, మనం ఇప్పుడు డోక్రాలో ఉంటాము, డోక్రాలో లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమన్నారు, ట్యాక్స్ వేసుకోమన్నారు. రిటర్న్స్ వేసుకోండి, రిటర్న్స్ వేసుకోండి, రిటర్న్స్ వేసుకుంటే మీకు వ్యాపారానికి లోన్ వస్తుందని బ్యాంక్ ఆయన అన్నాడు. సర్లే బ్యాంక్లో లోన్ వస్తుంది కదా, వ్యాపారం చేసుకోవచ్చు కదా అని రిటర్న్ చేసిన పాపానికి నా రేషన్ కార్డు తీసేశారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మళ్ళా నేను అర్జీ పెట్టుకుంటే ఈ ప్రభుత్వంలో మళ్ళీ నాకు రేషన్ కార్డు రాగా మా అమ్మాయికి అమ్మఒడి, అప్పుడు అమ్మఒడి పడలా, ఇప్పుడు తల్లికి వందనం పడ్డది, గ్యాస్ డబ్బులు పడ్డాయి, మొత్తం అంతా బాగానే ఉంది. మా వీధిలో లైట్లు టైంకి వెలుగుతున్నాయి, మా వీధిలో డ్రైనేజీలు నీట్గా వెళ్తున్నాయి. తుక్కు పడినా సరే ఏదైనా అడ్డున్నా కంప్లైంట్ చెప్పాలంటే ఒక ఫోన్ కొడితే ఆటోమేటిక్గా 5 minutesలో కంప్లైంట్ అయిపోతుంది. అదే గత ప్రభుత్వంలో ఏమైంది, తుక్కుకి ₹50 కట్టమన్నారు. ₹50 మేమెందుకు కట్టాలని చెప్పి డ్రైనేజ్లో వేసేవారు. ఎక్కడ పడితే అక్కడ తుక్కు అడ్డబడిపోయేది. సర్లే తీస్తారు కదా అని ఫోన్ చేస్తే ఆగు వస్తాం అని అనేవారు. ఇప్పుడు అలా కాదు కదా, డబ్బులు లేవు, ప్రతి ఒక్కళ్ళు అందులో తుక్కులు వేస్తున్నారు. డ్రైనేజ్లో తుక్కు ఉండట్లేదు. సపోజ్ డ్రైనేజ్లో తుక్కుపడి అడ్డబడినా పలానా రాంబాబు గారు అనే వ్యక్తికి ఒక ఫోన్ చేస్తే ఆయన వెంటనే 1 నిమిషంలో ఫోన్ చేసి ఆ డ్రైనేజ్ వర్క్ చేపిస్తున్నారు. మీ పేరమ్మా? నా పేరు గంగా అండి. నాది రాజమండ్రి అనుకునిపేట 6వ వార్డు. అది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ అంటే పెన్షన్ పెంచుతామన్నారు, స్పాట్లో పెంచారు. ఎప్పుడు హామీ ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఎవరికి ఎటువంటి ఇది లోటు లేదు. ఈ ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం, రేషన్ ఇవ్వడం అలాంటిది బాగానే ఉంది. ఇదివరకు ప్రభుత్వంలోని ఒక సోంబేర్లుగా తయారు చేశారు. ఎలా అంటే వ్యాను సెంటర్లో పెట్టడం, అందరిని అక్కడికి రామండం, ఇది మా సెంటర్ అని కొట్టుకుంటారు. ఇప్పుడు అలా లేకుండా ఎవరికి ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడు రేషన్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇప్పుడు అదే బాగుంది మాకు.
ఈ మాకు 6వ వార్డుకి మధ్య రాంబాబు గారు, వాళ్ళ అబ్బాయి మధ్య మణికంఠ గారు మాకు కార్పొరేటర్గా నిలబడ్డారు. ఆయన పొద్దున్న సాయంత్రం ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎవరి సమస్యలు ఏంటని వాళ్ళ కార్యకర్తలతోని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఏమైనా పెద్ద సమస్య అయితే ఎమ్మటే వాసు గారికి తెలియజేయడం, వాసు గారు కూడా అక్కడి నుంచి ఎవరిని మనిషిని పంపించుకున్నా ఆయనే రావడం, ఏమైంది ఏంటి మీ సమస్యలు ఏంటి కనుక్కోవడం, ఆయన నోట్ చేయించడం, ఆయన వెనకతల మొత్తం సిబ్బందిని అంతా తీసుకురావడం, దేనికి ఏ సిబ్బంది ఉండాలో ఆ సిబ్బంది చేత ఆ వర్క్ చేయించడం, ఇదంతా మాకు నచ్చింది. నాకు తల్లికి వందనం పడింది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, మా అత్తయ్య గారికి ఇల్లు వచ్చింది, ఆ ఏమలో ఇల్లు వచ్చింది, డబ్బులు ఆగాయి. ఏమలో వచ్చాక చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఎక్స్ట్రా 50,000 వేశారు మా అత్తయ్య గారికి. ఆవిడ ఇల్లు కట్టుకున్నారు, మా అమ్మగారు ఇల్లు కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు డబ్బులు పడ్డాయి, ఇల్లు ఇద్దరికి పూర్తయింది, అంతా మాకు బాగానే ఉంది. మీ పేరండి? నా పేరు కిలపర్తి నాగభూషణ్, 6వ వార్డు ప్రెసిడెంట్ అండి, టీడీపీ ప్రెసిడెంట్. కూటమి పాలన వచ్చి సంవత్సరం పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో అసలు డెవలప్మెంట్స్ ఎంతవరకు జరిగినాయి మీ ఏరియాలో? మా ఏరియాలో పర్టికులర్గా చాలా మటుకు 100కి 75% వరకు చాలా మటుకు పనులు మొత్తం కంప్లీట్ అయినాయి. ఇంకా 25% కూడా ఆదిరెడ్డి వాసు గారు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని చూసుకొని మా దృష్టికి తీసుకురామని చెప్పడం జరిగింది. అలాగే మా ఇన్ఛార్జ్ గారు మణికంఠ గారు, మేము, మా సెక్రటరీ గారు, మిగిలిన మా బృందం అంతా కలిపి కూడా వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ గారు నివేదిక ఇస్తున్నాము. అవి తీసుకెళ్ళి ఆదిరెడ్డి వాసు గారికి ఇస్తున్నారు. ఎన్నో పాలన కూడా కూటమి పాలన చాలా బాగుందండి. కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? సపోర్ట్ చేసుకెళ్తుందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఒక అన్నదమ్ముల లాగా వెళ్ళిపోయి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎక్కడా లేవు. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ఒక వార్డులో ఒక మాట మీద అనుకొని ఒక కార్యక్రమం ఏం చేస్తే వాళ్ళు వస్తున్నారు, మేము వస్తున్నాం, ఒక అన్నదమ్ములా వెళ్ళిపోతున్నాం. ఏడాది కాలం పూర్తయిన ఇదిలో అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు విజయవంతం చేయగలిగారు? ఆయన ఇచ్చిన హామీలను ఆయన చేయగలిగారా? ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారండి. అదే మొన్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి వచ్చారండి. అది కార్యక్రమం కూడా మొత్తం కంప్లీట్ చేశారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ ఉందని మరమ్మతులు ఉన్నాయి, దాన్ని కూడా కంప్లీట్ చేశారండి. మీ పేరండి? నా పేరు మురళీకృష్ణ, నందిగాని మురళీకృష్ణ. కూటమి పాలన వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో మీ సిటీలో ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగింది? సిటీలో అంటే అండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 100కి 75% పూర్తి చేస్తున్నారు. ఇంకా 25% రాబోయే కాలంలో కంపల్సరీ పూర్తి చేస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వానికి పాలకుల దగ్గరికి ప్రజలు వెళ్ళేవారు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రజల దగ్గరికి పాలన వస్తుంది. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా రాజమండ్రిని బాగా దృష్టి పెట్టి డెవలప్మెంట్లో 100కి 100% నెరవేరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందంటే 50-50 ఉందండి. చంద్రబాబు నాయుడు గారి పాత్ర 50, పవన్ కళ్యాణ్ గారి పాత్ర 50 అండి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి డెవలప్మెంట్ చేసి ఆంధ్రాని నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు పోషిస్తారని కోరుకుంటున్నామండి. ఇదే ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఇంకో 20 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందండి. అయితే సూపర్ 6 పథకాల్లో ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి? సూపర్ 6 పథకాలు అంటే కొన్ని అమలు అవుతున్నాయండి. ఇంకా కొన్ని కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారు, కంప్లీట్గా పూర్తి చేస్తారు. జగన్ ప్రభుత్వంలో పింఛను 1000 రూపాయలు అన్నది సంవత్సరానికి 250 చొప్పున 5 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు అలా కాకుండా వెంటనే ఇచ్చిన హామీ వెంటనే సంవత్సరం లోపు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనండి. అలాగే ఆగస్టు 15కి ఫ్రీ బస్సులు కూడా అనౌన్స్మెంట్ ఉందండి. అలాగే తల్లికి వందనం కూడా అవ్వదా అన్న పథకాన్ని కూడా అవ్వేటట్టు చేశారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇలాగే మంచి పథకాలతో ఇంకా ముందుకు వెళ్తామని కోరుతున్నాను. మీ పేరండి? నా పేరు వేణు అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మీ సిటీలో డెవలప్మెంట్స్ ఎంతవరకు జరిగింది? మా సిటీలో పరంగా చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చాక కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే ఖచ్చితమైన అభివృద్ధి అయితే ముందుకు సాగుతుందండి. కూటమిని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలామంది సీఎంలు చూసాం, కానీ డిప్యూటీ సీఎంకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ రావడం ఇదే మొట్టమొదటిసారి మనం చూడడం. పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి ఒక సిటీ నియోజకవర్గాలకే కాకుండా రూరల్కి చాలా బాగా ఉందండి. అందుకనే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీ శాఖ ఇవన్నీ పని ఎందుకు తీసుకున్నారంటే గ్రామాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు కూడా ఇప్పటి వరకు మనకి 100 సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటే రోడ్డు లేని గ్రామాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్డు రావడంతో వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారండి. ఖచ్చితంగా అదేవిధంగా కూటమిలో భాగంగానే
మనం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక విధంగా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే తిరుగులేదండి. అయితే ఈ నేపథ్యంలోని సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి? తల్లికి వందనం ప్రతి ఒక్కరికి చేరిందా? ఫ్రీ గ్యాస్ బండ్లు అన్నారు, అవి ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి? అంటే మన కూటమి పాలన ఇంకా సంవత్సరం పూర్తయిందండి. దానిలో భాగంగా ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా ఫస్ట్ ఏదైతే వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారో, వికలాంగులకి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 చేయడం జరిగింది. అదేవిధంగా మన కొత్త పెన్షన్లు పెట్టడం కానీ, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అవన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నామండి. ఇప్పుడు స్కూళ్ళు ఓపెన్ అయ్యే టైం కల్లా తల్లికి వందనం పథకం అని చెప్పి ప్రతి పిల్లల తల్లి అకౌంట్లో 13,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారండి. ఈ ఒకటే మెయిన్ ఏంటంటే ఈ కూటమి పాలనలో పథకాలు సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ ఇచ్చింది మొత్తం అందరూ కలిసి ఇచ్చారు. ఏ ఒక్కటైనా కూడా అమలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదండి. ఎందుకంటే మిగతా రోజుల్లో వేరు పరిపాలన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చామో రైతులకైతే ఏంటి, గ్రామాల్లో అయితే ఏంటి, ప్రతి హామీని కూడా 100% స్ట్రైక్ రేట్ మాది ఎలా ఉందో 100% కూడా హామీలన్నీ నెరవేరుస్తారండి. ఇప్పుడు తల్లికి వందనం కూడా అందరికీ పడ్డాయి. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మన ఉచిత బస్సు పథకం కూడా మొదలవబోతుందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడే 1 సంవత్సరం అయ్యింది అంతే పరిపాలన మొదలయ్యి. పవన్ కళ్యాణ్ గారు మార్క్ ఏంటనేది ఇప్పటికే అందరికీ తెలిసింది. ఒక విధమైన గ్రామ సభలు నిర్వహించడంలో వరల్డ్ రికార్డు గిన్నిస్ బుక్లో ఎక్కడం కానీ, ఇంకా ప్రతిదీ అసలు 100 సంవత్సరాల నుంచి రోడ్లు లేని గ్రామాలకు కూడా రోడ్లు వేయించడంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ డబ్బులతోనే కాకుండా ఆయన సొంత నిధులతో కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారండి. ప్రతిదీ కూడా ఇది బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేసి ఉండడు. అందువల్ల ఆయన ఇంకొక 4 సంవత్సరాలు కూడా చూస్తే ఇంకో 40 ఏళ్ళ వరకు జనసేన కావాలంటారండి ఖచ్చితంగా. మీ పేరండి? నా పేరు వాసు అండి. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయింది. అయితే ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ అసలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం వచ్చి బాగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా నేను చెప్తున్నానండి, అంతా బాగానే జరుగుతున్నాయి. కాకపోతే డెవలప్మెంట్ అనేది కొంచెం మాది కొంతమూరులో ఉంటున్నాం మేము ప్రస్తుతానికి. సంవత్సరానికి మా సొంత ఓన్ హౌస్ తీసుకున్నాము. ఆ ఏరియాలో ఒక డెవలప్మెంట్ ఇంకా రాలా. మరి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఒకవేళ అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. కళ్యాణ్ నగర్లో ఉంటున్నాం మేము, కొంతమూరు కళ్యాణ్ నగర్లో. అక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి మీకు అభివృద్ధి జరుగుతుందని మేము చెప్తున్నాము. అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు పర్టికులర్గా ఏం చెప్పాలి అని అనుకున్నారా ఆయన పాలన కోసం? పవన్ కోసం అంటే ఆయన ఒక అభిమానిగా మేము చెప్తున్నాం. ఆయన రావడం నెక్స్ట్ సీఎం కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్ 6 పథకాలు ఏమైనా మీరు అందుకున్నారా? లేదు, ఇంకా ఇదైతే ఇంకా ఏం అందుకోలేదు. రేషన్ కార్డుకి వెళ్తే యాడింగ్ కూడా మాకు కరెంట్ బిల్లు వచ్చిందని అవ్వట్లేదు, సర్వర్ బిజీ అన్నారు, అవ్వలేదు. అలాగే ఇంకా ఏం అవ్వలా. అది పవన్ కళ్యాణ్ గారి ఓటు వల్ల అంటారా, లేదంటే వారి కింద ఉన్న రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పలేం కానండి. ఒక అభిమానిగా అయితే నేను పవన్ కళ్యాణ్గా బాగా ఇది, అలాగని మనం రాజకీయంగా మనం చెప్పలేము. అది థ్యాంక్ యూ. బాబు రాజా ఏమన్నా? మీ పేరండి? రాము అండి నా పేరు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? డెవలప్మెంట్ ఇంకేం అవ్వలేదండి, అవుతున్నాయని ఇంకా చూడాలి. పవన్ కళ్యాణ్ వల్ల అవసరం అవుతూనే అవుతుంది. ఎక్కడండి మీది ఏరియా? ఎక్కడ? కొంతమూరు అండి, సంతోష్ నగర్. డెవలప్మెంట్స్ లేవా? మీరు అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ ఇంకా ఎవరు చేయలేదండి, చేస్తామని చేసి చెప్పాలి. మీకు సూపర్ 6 పథకాలు ఏమైనా అమల్లోకి వచ్చినాయా? మీరు ఏమైనా అమల్లోకి వచ్చిన వాటిలో మీరు ఏమైనా వినియోగించుకున్నారా? తల్లికి వందనం వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. దాని మీద మీరు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు? సాటిస్ఫై. ఇంకేమైనా రావాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయి మీకు? మాకు ఇంకేమీ లేవండి. పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు సంతోషంగా ఉంది. ఆయన సీఎం త్వరలో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. పేరండి? నా పేరు ఏడుకొండలమ్మ, నేను టైలరింగ్ చేస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మీ ప్రాంతంలో ఎంతవరకు డెవలప్మెంట్స్ జరుగుతుంది? బాగానే ఉందమ్మా, అంతా బాగానే ఉంది. మాకు సిమెంట్ రోడ్ కూడా వేసారు మొన్న, ఇంకా ఓపెన్ చేయలేదు.
చేశారు బాగానే ఉంది. నాకు తల్లికి వందనం వచ్చి ఇద్దరు పాపలు, నాకు ఒక పాపకే పడ్డది. ఇంకో పాపకని అడిగితే 6 తారీఖున పడుతుంది అన్నారు, పడలేదు ఇంకాను. అంటే పాప 10th అయ్యి ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళింది ఫస్ట్, దాని గురించి ఆపింది అన్నారు. ఇంకా అయితే పడలేదు డబ్బులు. బాగానే ఉంది గవర్నమెంట్ బాగా పవన్ కళ్యాణ్ గారు అసలు డెవలప్మెంట్స్ ఎంత వరకు చేశారని ఉన్నదండి, పాత్ర ఉందండి. పవన్ కళ్యాణ్ పాత్ర లేకుండా ఏం లేదు, ఆయన ఉంది. ఆయన ఉండటం వల్లే కొన్ని కొన్ని పనులు జరగకపోతే మళ్ళీ ప్రశ్నించి అడుగుతున్నాడు జయంత్. మీ పేరండి? నా పేరు నరేష్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలోని మీ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఎంతవరకు జరిగాయి? మా ప్రాంతంలో డెవలప్మెంట్స్ అంటే నేను మెడికల్ రిప్రజెంటేటివ్ మేడం. నేనంటే ఇంతకుముందు కాకినాడ మన రాజమండ్రి టు కాకినాడ రూట్ ఉంది కదా మేడం, రాజనగరం రూట్. ఆ రూట్ చాలా వర్షంగా ఉండేది మేడం. ప్రస్తుతంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రూట్ చాలా సూపర్ జరిగింది మేడం. ఎందుకంటే నేను ఎన్నాళ్ళు ఆ గతి మీద వెళ్ళాలని నాకు పెయిన్ వచ్చేది మేడం. ఇప్పుడు అదేం లేదు. ఒక గంటన్నరలోనే వెళ్ళవలసిన ప్రయాణం గంటలోనే వెళ్ళిపోతుంది మేడం. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది అసలు? ఆయన రాకముందు ఏంటంటే వ్యతిరేకత బాగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగుంది మేడం. సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి మీ ప్రాంతంలోని? మా ప్రాంతంలో అంటే 5 వచ్చినాయి మేడం. అందరూ అందుకున్నారా? సంతృప్తిగా ఉన్నారా వాటి మీద? అంటే అమ్మ ఒడి టైపు వచ్చింది, తల్లికి వందనం అది వచ్చింది మేడం. మా ఊరు సంతృప్తిగా ఉన్నారు మేడం. కూటమి పాలన వచ్చి 1 year పూర్తవుతుంది సార్. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగినాయి రాజమండ్రి సిటీలో? అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, 6th వార్డ్ ఇన్ఛార్జ్ అండి, రాజమండ్రి అర్బన్. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 1 year అయింది. అయితే ఇప్పటికి మేము రీసెంట్గా వచ్చేసి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేది కూడా ప్రోగ్రామ్ రన్ చేసాం. ఓన్లీ రాజమండ్రి సిటీలోనే 5000+ కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేశారు. ఆ దాంట్లో కరెక్షన్స్ కానీ అన్నీ కూడా చేస్తున్నాం. పోయిన ప్రభుత్వంలో ఎక్కడ కొత్త పెన్షన్ ఇవ్వాల్సిన వస్తుందో అని చెప్పేసి చాలా రేషన్ కార్డులు ఆపడం, కరెంట్ బిల్లు పెంచేసి ఉన్న పెన్షన్లు తీసేయడం, ఇలాంటివి చాలా చేశారు. అలాంటివి ఏం చేయకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మేము పెన్షన్లు ఇప్పించడానికి, ఎవరైనా వికలాంగులు కానీ ఎవరన్నా కూడా ఆ పెన్షన్ కూడా చేయించడానికి ఫస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ అందరూ రేషన్ కార్డులు కరెక్ట్ చేసిన ప్రోగ్రామ్ కూడా చేసాము. దాని మీద 5000 రేషన్ కార్డ్స్ కూడా అయినాయి. అదే కాకుండా ప్రతి వార్డులో కూడా సమస్యలు ఏమున్నాయి అని చెప్పి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు దగ్గర ఒక 14 వార్డుల వరకు కూడా కంప్లీట్ అయింది. మా వార్డులో కూడా మొత్తం డోర్ టు డోర్ పర్యటన చేసాం. వాళ్ళ సమస్యలు ఏమన్నా తెలుసుకుంటున్నాం, వాళ్ళని పిలిపించి మాట్లాడించి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే రెక్టిఫై అవుతుంది, మేము మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం అందరినీ సమీకరించుకొని. అలాగే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క వర్క్ కూడా దృష్టిలోకి తెచ్చుకొని ఎస్టిమేషన్లు పెట్టించి కూడా చేస్తున్నాం. ఇప్పుడు స్టిల్ ఈ వార్డులో డ్రైన్ కానీ రోడ్స్ కానీ 1,20,00,000 దగ్గర వర్క్ శాంక్షన్ చేసి అవి కూడా ఆల్రెడీ దాంట్లో 4 వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయినాయి. తర్వాత ముఖ్యంగా చూసుకునేలా ఉంటే ఇప్పుడు ఆ వాసు గారికి దగ్గర 73,000 మెజారిటీ వచ్చింది. ఆయన డే 1 నుంచి కూడా రిలాక్స్ అవ్వకుండా ఆయన వర్క్ చేస్తూ ప్రతి వార్డులో ఇన్ఛార్జీలు కానీ సెక్రటరీలు కానీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గర తీసుకురండి, మేము రెక్టిఫై చేద్దామని చెప్తున్నారు. ఇదే కాకుండా ఎవరైతే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిపించి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ వాసు గారి సొంత అమౌంట్ కానీ ఇంకోటి ఇవన్నీ కూడా చేయించి పెడుతున్నారు. ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ అవ్వక కొన్ని ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అవి కూడా చాలా అప్లికేషన్లు మనం రీసెంట్గా కూడా ప్రోగ్రామ్ చేసి దగ్గర 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పాలన, ఉప ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది? ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, అందరికన్నా వాళ్ళ పార్టీ క్యాడర్ కన్నా కూటమి ప్రభుత్వం క్యాడర్ కన్నా ప్రజలే ఇంపార్టెంట్ అని కూడా స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా దగ్గర 70 కోట్ల వరకు ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఖర్చు పెట్టడం జరిగింది. 14 కోట్లతో సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయించడం కూడా జరిగింది. ఆయన ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్న సిచ్యువేషన్లో కూడా ఆయన ఎంత ఫోకస్ చేసి వాటర్ ట్యాప్ ఫ్రెష్ వాటర్ కనెక్షన్ కూడా చాలామంది ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన స్టైల్లో ఆయన చేసుకెళ్తున్నారని ప్రియారిటీ ముందు నుంచి కూడా మనకు తెలిసే ఉంది, ప్రజలే ముఖ్యం ఆయనకి. సో అదే దోవలో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుండి చేసే వ్యక్తి ఆయన సొంత డబ్బులు కూడా ఇప్పటికీ చాలా వెచ్చించి
ఆయన పరిస్థితి ఎలా ఉన్నా కూడా ముందు ప్రజలకి డిప్యూటీ సీఎం గారి కోసం వారి పాలన ఎలా ఉంది? బాగుంది కదా, పాలన అంతా చూస్తున్నాం కదా, మన కళ్ళకు కనబడుతుంది కదా. డిప్యూటీ సీఎం ఏంటి, మన సీఎం గారు ఏంటి, మాకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఏంటి, ఎవరైనా కూడా డోర్ టు డోర్ వచ్చి ఎవరి ప్రాబ్లం వాళ్ళు తెలుసుకుని, ముసలోళ్ళు కానించి పొడిచోళ్ళు కానించి ప్రతి ఒక్కళ్ళ బాధలు సమస్యలు తెలుసుకుని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వాసు గారు క్లియర్ చేసి చూస్తున్నారు. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇంకెవరికి కావాలి చెప్పండి? ఇది మంచి ప్రభుత్వం అని మాకైతే అనిపిస్తుంది. అది చూసారు కదా, ఈ ఏడాది కాలంలో రాజమండ్రి సిటీలో ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి అని చెప్పేసి, అసలు కూటమి పాలన ఎలా ఉంది అని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. కొన్ని ప్రాంతాలకైతే కొన్ని ఫెసిలిటీస్ అంటూ జరగలేదు, డెవలప్మెంట్స్ ఫెసిలిటీస్ అంటూ లేవు. కాకపోతే అవి ఇంకా వస్తాయి అని చెప్పేసి అంటున్నారే తప్ప ప్రజలు ఎవరు అసంతృప్తిగా ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ రాహుల్తో మధురిమ, QTV రాజమండ్రి. థ్యాంక్ యూ.